నమస్తే అండి. నేను మీ శ్రీను. మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. రాత్రి అంటే జనవరి 20వ తారీఖు అనమాట అండి. నేను నైట్ డ్యూటీ అని చెప్పేసి ఇంటికి భోజనానికి వచ్చానమాట. భోజనానికి వస్తే అంతలోకి మా ఆవిడకి నేను భోజనం చేస్తుంటే ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే తను ఫోన్ ఎత్తింది. ఫోన్ ఎత్తి ఎవరండి అంటే, ఏమండి వెంకటలక్ష్మి గారు ఉన్నారా అని చెప్పేసి తను అడిగారు. వెంకటలక్ష్మి గారు మా అమ్మగారండి, ఏమిటండి అని అడిగింది. ఏమండి మేము లోకల్ రేపు అంటే 21వ తారీఖుని మేము మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామండి, మీ అమ్మగారు వస్తే మేము ఫ్రీగా చెకప్ చేస్తామండి అని చెప్పేసి అడిగారట. తను ఏమన్నదంటే, లేదండి మా అమ్మగారైనా ఎవరికైనా చేస్తారండి, ఓన్లీ పెద్దోళ్ళకైనా అడిగితే, అబ్బాయి ఎవరికి వచ్చినా సరే మేము మెడికల్ క్యాంప్లో ఫ్రీగానే అన్ని చెకప్లు చేస్తామన్నమా అన్నారట. అయితే ఏ టెస్టులైనా చేస్తారా అని అడిగితే అబ్బాయి ఏ టెస్టులైనా సరే ఫ్రీగానే చేస్తామన్నారట. అయితే ఎప్పుడండి అని అడిగిన తను రేపు ఉదయం 9ంటికి అని చెప్పేసి తనకు చెప్పారట. చెప్పిన తర్వాత తను నాకు చెప్పింది, యాండి ఇలాగా ఫోన్ చేశారండి ఏంటండి అని అంటే, ఏం పర్లేదు ఒకసారి ఇల్లు అది నిజమా అబద్ధమో చూద్దాం, అసలనే ఒకసారి ఇల్లు కనపడి అసలు ఏం చెప్తారో చూద్దామని చెప్పేసి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. నేను ఉదయం మళ్ళీ 10ంటికి వస్తానమాట. తను మామూలుగా ఉదయం 9ంటికి మెడికల్ క్యాంప్కి వెళ్ళింది అనమాట అండి. వెళితే తర్వాత వాళ్ళు ఒక 4 నర్సులు ఉన్నారట, అలాగే ఒక డాక్టర్ గారు ఉన్నారు. తర్వాత ముందు చూసి ఏం పేరమ్మని అడిగారంటే తన పేరు చెప్పింది. పేరు చెప్పిన తర్వాత వయసు ఎంత అని అడిగారు, వయసు కూడా చెప్పింది అని రాసుకొని తర్వాత మిషన్ ఎక్కమ్మా అన్నారట వాళ్ళు. అయితే తను ఏం చేసిందంటే మిషన్ ఎక్కింది. ఎక్కగానే ఏదో ఒక 5 నిమిషాల మిషన్ మీద ఉంచారట. ఉంచి తర్వాత ఇంకే కంట్లలో కానీ నోట్లో కానీ చూసారట, లైట్లు కట్టేసి చూసేసిన తర్వాత అన్నారట, అమ్మ నీకు లా కంప్లైంట్ ఉందమ్మా, ఈ కంప్లైంట్ ఉందమ్మా, అది ఇది అని చెప్పేసి దగ్గర ఒక 21 ఎన్నో కంప్లైంట్లు చెప్పారట అమ్మాయికి. నువ్వు అలా చేసుకోకపోతే చనిపోతావమ్మా అని చెప్పారట. అంతలోకి అండి నేను మా ఆయన గారిని అడగకుండా నేను ఏం చేయలేను అంటే, తనకు ముందే నేను ట్రైనింగ్ ఇచ్చాను, ఆ పైమే పడకలేదు, తనకు ముందే నేను అన్నీ చెప్పి ఏమి ధైర్యంగా వెళ్ళి నేను చూసుకుంటాను అని చెప్పి తనకు ముందే చెప్పాను. అయితే తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ఇలా మోటివేట్ చేస్తున్నారట. ఏదో గలస్తో ఒక అరికి ఇచ్చారట, ఏదో కషాయం, ఏదో కషాయం అది తాగిందంట. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో గాసు ఇచ్చారట. తనదేమో అదే తాగినట్టు మళ్ళీ పక్కన పోసేసిందంట. అలా 3 ఇచ్చారట. నికారంగా ఉందన్న వల్ల ఏం తాగదంటే, అమ్మ నీకు ఇది ఒక కోర్స్ అమ్మ, ఇది కోర్సు వాడితే నీకు చాలా బాగుంటుంది, గ్యామర్గా వస్తావు, తెల్లగా వస్తావు, హైట్ పెరుగుతావు, ఒళ్ళు వస్తుంది, ఇవన్నీ చెప్తున్నారట వాళ్ళు. ఎలాగంటే 750 రూపాయలు అటు నెలకి, అది 750 రూపాయలు మనం కడితే వాళ్ళు మనకు కోర్సు ఇస్తారట. ఆ కోర్సు మనం వాడాలట. అలా కాకుండా ఇంకో దైద్యం ఏంటంటే, ఈ అమ్మాయి ఇంకొక 3-4 చేరిస్తే తనకి కొన్ని ఐటమ్స్ ఫ్రీగా ఇస్తారట. అది ఇవన్నీ చెప్తున్నారట. ఇంకా మామూలుగా కాదు, అండ్ నాకు ఇప్పుడు ఏం వద్దండి, నాకు ఏ కంప్లైంట్ లేదండి అంటే, నువ్వు అలాగంటావు, నీ లోపల ఏ కంప్లైంట్ ఉన్నాయి నీకు ఏం తెలుస్తాయి, నీ కూతురిని భర్తని నువ్వు చూసుకోవాలనుకుంటలేదా, నువ్వు చనిపోతే నీ కూతురిని భర్త ఏమైపోతారో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, ముందు మీ ఆయన్ని మీ అమ్మని గట్ట ఒప్పించుకోవాలి కదా, నువ్వు ఒప్పించుకొని నువ్వు ఇలా చేయాలి కదా అని చెప్పి చాలా మోటివేట్ చేశారట. ఇంకా తను ఇంకా ఎక్కువ చెప్పింది. అవన్నీ చెప్తే ఇంకా వీడియో మరీ ఎంత ఇబ్బంది ఆగుతున్నాను అంటే, ఏదో ఒక రకమైన స్కామ్ అనమాట. మీరు అర్థం చేసుకోండి. అసలు ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందని మీకని చెప్పేసి అమ్మాయి అడిగిందంట. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంట, మేము SBI బ్యాంకులో తీసుకున్నామమ్మా అని చెప్పేసి చెప్పారట. బ్యాంకులో ఇవ్వడం ఏంటంటే, అదే బ్యాంక్ ద్వారా నాకు తెలిసిన వాళ్ళు తీసుకున్నామని చెప్పారట. చూసారా ఇది ఎంత స్కామో. అసలు బ్యాంకులో ఉన్న వాళ్ళు మన ఫోన్ నెంబర్ ఇవ్వడం ఏంటంటే అసలు రాంగే కదా. బ్యాంకులో ఉన్న వాళ్ళు మన ఫోన్ నెంబర్, మన పర్మిషన్ లేకుండా వీళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వడం, వీళ్ళు మనకు ఫోన్ చేయడం అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే, అసలు మా ఆవిడకి చేయలేదు వీళ్ళు, మా అత్తగారు చేశారంటే మా అత్తగారు బ్యాంక్ అకౌంట్కి మా ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చిందనమాట. దాని గురించి వీళ్ళు మా అత్తగారు చేశారంటే వీళ్ళ టార్గెట్ అంతా కూడా పెద్ద విషయాలు అనమాట. అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇలా ఒక వల ఎత్తారు. ఒక 100 మందికి వేసారు, కనీసం ఒక 40 మంది అని వాళ్ళ పడతారనమాట. పడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా నీకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి, తలనొప్పి, ఇవన్నీ చెప్పేసేసి ఇది ఒక రకమైన పెద్ద స్కామ్ అనమాట. మీరు అర్థం చేసుకోండి. అప్పుడు మనకు ఒంట్లో పోకపోతే మనమే వెళ్తాం కదండి. ఇప్పుడు జ్వరం అవుతుందనుకో మనం వెళ్తాం, వెళ్ళి డాక్టర్ గారు చూపించి ఒక ఇంజెక్షన్ చేయించుకుంటాం. అలా కాకుండా ఏదో నాకు అది మనల్ని ఏదో ఉద్ధరించినట్టు మనం వెళ్ళిన తర్వాత ఇటు మనం హాయిగా ఈ అమ్మాయి శుభ్రంగా సైకిల్ తొక్కుని వెళ్ళింది. ఈ అమ్మాయికి ఇన్ని కంప్లైంట్లు నాకు అర్థమవుతలేదు. మాకు డైలీ వంట చేసి పెడుతుంది, నాకు అన్నీ బాగా చక్కగా చూస్తుంది, చక్కగా సంసారం సర్దిద్దుకుంటుంది, కానీ ఈ అమ్మాయికి ఇన్ని కంప్లైంట్లు అంటగట్టారట. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు స్కామ్కి గురవుతారు. మీ చేత ఇవన్నీ వాడింతారనమాట. వాడించేసి మీ దగ్గర ఉన్న డబ్బులను గుంజుతారు. అలా కాకుండా నీతో పాటు నీ కమిషన్ ఇస్తాం అది అని చెప్పేసి మీ చేత ఇంకొక 4-5 చేర్చమంటారనమాట. ఇదైతే చాలా దారుణమైన స్కామ్ అనమాట. ఇది ఎవరికి తెలియదు అంటే, ఇది చాప కింద నీరు కింద మన చుట్టూరే జరుగుతుంది. ఇది అయితే మీకు గ్రహించకపోతే బొక్కలు పడిపోతారనమాట. అది కొంత ఆలోచించండి. ఇదైతే చాలా నాకైతే రాంగ్ అనిపించింది. ఫోన్లే సార్ కంప్లైంట్ ఇద్దాం అయితే ఆ బ్యాంక్ కూడా ఎవడో వచ్చాడో ఆడి మీద పట్టుకుందాం అనుకున్నాను.
ఇంకెలా తవ్వుకుంటా పోతే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మనం ఇంకా ఇక్కడితో ఇది మీకు అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇలాంటి స్కామ్లో పడకుండా ఉంటారు. అంటే నాకు అనుకో ఎన్ని అవగాహన ఉన్నాయి కాబట్టి మరి నేను రాత్రి మా ఆవిడకి నేను అన్నీ ముందుగానే చెప్పేసి పంపాను. అది అలా కాకుండా మీరు గుడ్డొచ్చి చేయలేకపోయినట్టు వెళ్ళారనుకో వాళ్ళు ఎలా ఉంటుందంటే మోటివేట్ చేస్తారో మామూలుగా కాదు, ఇంకా వాళ్ళు మోటివేట్ చేయడం శిక్షణ తీసుకుంటారనమాట. వాళ్ళు మీ చేతల్లో అవసరమైతే మీకు అప్పటికప్పుడు పెళ్లి చేస్తారు. అంటే పెళ్లి చేసుకుంటేలా నిర్ణయం తీసేసుకుంటే అంత మోటివేట్ చేస్తారనమాట. వాళ్ళు కావాలంటే మీరు అప్పటికప్పుడు వెళ్ళి 10 మందిని తీసుకొచ్చి వాళ్ళకి జాయిన్ చేస్తారనమాట. అంటే ఆ రకంగా శిక్షణ తీసుకున్నారు వాళ్ళు, అంటే ఆ రకంగా మోటివేట్ చేస్తారనమాట. ఇదంతా కూడా ఒక స్కామ్ అనమాట. కొద్దిగా అర్థం చేసుకోండి. మనకేమైనా ఒంట్లో బాగోపోతే మనం వెళ్ళి మనం చేయించుకోవాలి, అంతేగాని వాళ్ళు ఎవరంటే మనకి చేయడానికి. ఫ్రీ అన్నారంటే మాత్రం నమ్మొద్దు, నేను క్లియర్గా చెప్తున్నాను. ఫ్రీ అంటే చాలా రిస్క్, అది చాలా ప్రమాదం అనమాట. ఫ్రీ అని అన్నారంటే ఆడు మనకి వేస్తున్నాడు అన్నమాట. అది మీరు అర్థం చేసుకోండి. ఫ్రీ అని అన్నారంటే మనకు పడిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటారని వీడియో చేస్తాను అనమాట. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.